కుంభరాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో శుక్రుడు కేతువు ఉన్నారు. వివాహకారకుడైన శుక్రుడు కూడా సప్తమంలో కేతువుతో కలిసి ఉండడం, జీవిత భాగస్వామితో విభేదాలు రావడం, మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి. రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, ఇంకంత మంచి ఉద్యోగం వస్తుంది అనే భావంతో కాకుండా వచ్చిన ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగ అవకాశం ఉందో వాడిని ఉపయోగించుకోండి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చులు మటుకు ఎక్కువగా ఉంటాయి. ₹1 వ్యాపారంలో వస్తే ₹10 ఖర్చు అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని కూడా జరుగుతోంది. ద్వితీయంలో శని, ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం, మంచి విద్య లభించే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. ఈ భూ సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండదు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మటుకి లభిస్తుంది. వ్యాపారంలో కొంచెం చిన్న ఇబ్బందులున్నా ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వీరికి పని భారం ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మనం చక్కగా 10 మందితో కలిసి వెళ్దాం అనే భావన మీకున్న, తీసుకునే భావన అందరికీ ఉండదు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే మీకు, మీ కుటుంబం కోసం చేసే ప్రయత్నాల వరకు చూడని తప్పితే కానీ 10 మంది సహాయం చేద్దాం, 10 మందిలో గొప్పలుగా ఉందాం అనే భావన మటుకు ఉండకూడదు. 10 మంది కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీకు నష్టం వాటి విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. లాభం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా అంత సానుకూలంగా లేవు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. వివాహకారకుడైనటువంటి శుక్రుడు కూడా సప్తమంలో కేతువుతో కలిసి ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఏదైనా సరే సామరస్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం అనేది చెప్పదగినది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడడం చెప్పదగినది. ఒక మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఏదైనా సరే నియంత్రణలో ఉంచుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, CA చేద్దాం అనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా వీరికి బాగుందని చెప్పచ్చు. వ్యయాధిపతి, రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో, తృతీయాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అవకాశాలు చేదాకా వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందామంటే మటుకు కుదరదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక పదవులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. వీరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.